హాయ్ మాయా, నేను మీ మిడిల్ క్లాస్ మావయ్యని. ఈరోజు మన గోదావరి స్టైల్లో స్పెషల్ స్పైసీ బ్యాచిలర్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది మాయా. లెవర్ పీస్ చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ముందు ఉన్న గార్డెన్లో పుదీనాకు కోయడం జరిగింది. చూడండి మాయా ఎంత ఫ్రెష్గా ఉందో పుదీనాకు. ఈ గ్యాప్లో మనోడు కరెంట్ స్టవ్ మీద కుక్ చేస్తున్నాడు. అదేంట్రా మాడు వాసన వస్తుంది అంటారు కదరా అంటే, వండే విధంగా కొట్టే చాలా బాగుంటుంది, నేను వండుతాను తినన్నాడు. ఈ గ్యాప్లో మసాలాలు అవన్నీ కలుపుకుని ఆనియన్స్ అన్ని బ్రౌన్ ఆనియన్స్ చేసాడు మాయా మనోడు. నిజంగా స్టవ్ మీద తక్కువ ఫ్లేమ్ పెట్టుకుని నీట్గా వండుతున్నాడు మాయా, అందుకే మాడు వాసన రావట్లేదు. ఈ గ్యాప్లో బిర్యానీ కోసం మసాలా వాటర్ అన్ని కలిపి దాంట్లోకి షిఫ్ట్ చేసాడు మాయా. రైస్ కుక్ అయిన తర్వాత ఆ కర్రీ దాన్ని ఆ బౌల్లోకి మార్చి దాని మీదకి రైస్ పెట్టి మనోడు స్టీమ్ పెట్టాడు మాయా. మనోడు ఒకటే చెప్పాడు, కరెంట్ స్టవ్ మీద ఉండేవాళ్ళు ఎప్పుడు తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుని వండుకోవాలంట, లేకపోతే మాడు వాసన వచ్చింది అన్నాడు. మాకు వచ్చిన బిర్యానీ అయితే నిజంగా రెస్టారెంట్ స్టైల్ కన్నా చాలా బాగా